భవిష్యత్ ఆవిష్కరణగా భావిస్తున్న ఫోటాన్ ఆధారిత చిప్ల పరిశోధనకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ఇందుకోసం ఫ్యాబ్ సిటీలోని 300 ఎకరాల్లో సిలికాన్ వ్యాలీ తరహాలో ఫోటోనిక్ వ్యాలీ ఏర్పాటు కానుంది. ఫోటోనిక్ చిప్ పరిశోధనతో పాటు వివిధ కంప్యూటర్ తయారీ యూనిట్ల రాక ద్వారా వేలాది మందికి ఉపాధి కూడా లభించనుంది. ప్రస్తుతం కంప్యూటర్లలో వాడుతున్న ఎలక్ట్రానిక్ ఆధారిత సిలికాన్ చిప్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా పనిచేసే ఫోటాన్ ఆధారిత చిప్ తయారీపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఫోటాన్ చిప్ తయారీ పరిశోధన కోసం సిలికాన్ వ్యాలీ తరహాలో ఫోటోనిక్ వ్యాలీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఫ్యాబ్ సిటీలోని 300 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నారు. 6 నెలల క్రితం తెలంగాణ ఐటీ శాఖ ఫోటోనిక్ కార్పొరేషన్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో విప్లవాత్మక మార్పుగా పరిగణిస్తున్న ఫోటోనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశం వాడుకునేలా తోడ్పాటు ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సెమీ కండక్టర్ ఫ్యాబ్లు, జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్, డిజిటల్ ఇండియా, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ సిటీలు, హైస్పీడ్ డేటా నెట్వర్క్ సహా రక్షణ రంగంలో అనేక సాంకేతిక అంశాల్లో ఫోటోనిక్స్ ప్రత్యామ్నాయం కానుంది. గతంలో ఫోటోనిక్స్ కార్పొరేషన్ అమెరికా రక్షణ రంగంతో కలిసి ఫోటోనిక్స్ వినియోగంపై పరిశోధనలు నిర్వహించింది. వీటి ఫలితాల ఆధారంగా అమెరికా రక్షణ రంగానికి అత్యాధునిక వ్యవస్థల ఏర్పాటు కోసం ఫోటోనిక్స్ వినియోగించారు. ఫోటోనిక్స్ కార్పొరేషన్ కు అమెరికా రక్షణ రంగంతో అవగాహన ఒప్పందం గత ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఇతర రంగాల్లో, ప్రధానంగా కంప్యూటర్ రంగంలో ఫోటోనిక్స్ వినియోగంపై పరిశోధనలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ఫోటాన్ ఆధారిత చిప్ తయారీకి 5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. తొలి ఏడాదిలో 24 ఉత్పాదనలు తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఫోటోనిక్ వ్యాలీ ఏర్పాటు వల్ల పరిశోధనతో పాటు వివిధ కంప్యూటర్ విడిభాగాల తయారీ యూనిట్లు తరలిరానున్నాయి. వీటి వల్ల భారీగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.